హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు హాన్ సోంగ్ హీకి డంజన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో చూపించడానికి ఒక సి ర్యాంక్ గేట్లోకి తీసుకెళ్దాం అనుకుంటే అదొక ఎర్రని రెడ్ గేట్గా మారి అందరినీ ఒక మంచు ప్రపంచానికి తీసుకెళ్తుంది. అక్కడున్న ఎల్వ్స్ వాళ్ళని ఐస్ యారోస్తో అటాక్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాయి. ఇదే టైంలో ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సు జిన్వుపై తన పగ తీర్చుకోవడానికి వచ్చి జిన్వు కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. తిరిగి రెడ్ గేట్ లోపల హియక్కి జిన్వుని చంపుతా అని ఛాలెంజ్ చేయడంతో జిన్వు కూడా దాని సవాలుని యాక్సెప్ట్ చేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోలో కొంతమంది ఆల్రెడీ ఇది చాలామంది 150 చాప్టర్స్ కవర్ చేస్తారు, 100 చాప్టర్స్ కవర్ చేస్తారు, ఫాస్ట్గా పెట్టు, ఆల్రెడీ చాలా ఛానల్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లేకపోతే వేరే యానిమే ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో అని అడుగుతున్నారు. దానికి నా ఆన్సర్ అయితే బోరుటో తర్వాత ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అని అడిగితే మీలో చాలామంది సోలో లెవెలింగ్నే సెలెక్ట్ చేశారు, కాబట్టి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కామెంట్స్ అయితే స్పామ్ చేయొచ్చు, కానీ ఓట్స్ని చెయ్యలేం కదా. 10,000 ఓట్స్కి దాదాపుగా 70% సోలో లెవెలింగ్నే సెలెక్ట్ చేశారు, కాబట్టి దానిని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఫాస్ట్గా వీడియోస్ పెట్టమని ప్రెషర్ పెట్టినా నా వల్ల అయితే కాదు. ఇదేం రన్నింగ్ రేస్ కాదు కదా ఫ్రెండ్స్. మెల్లగా మంచి క్వాలిటీతో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటికే ఒక్కోసారి వర్క్ని యూట్యూబ్ని మేనేజ్ చేయలేక హెల్త్ షెడ్కి వెళ్ళిపోతుంది, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నాకు కుదిరినంత ఫాస్ట్గా దీనిని కంప్లీట్ చేసి నెక్స్ట్ యానిమేని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్ యానిమే. ఈ యానిమేకి వచ్చిన హైప్కి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి ఇది వన్ పీస్ని, డ్రాగన్ బాల్ని దాటుకొని రీసెంట్గా మోస్ట్ పాపులర్ యానిమే అని పేరు కూడా పొందింది. అది కూడా సరిపోదన్నట్టు మొన్న బెస్ట్ యానిమే ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా ఈ యానిమేకే వచ్చింది. ఈ యానిమే పేరు జుజుట్సు కైసెన్. ఇప్పటి వరకు ఇది 2 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంది. అవి తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కథలో హీరో పేరు యూజీ ఇటడోరి. యూజీ ఒక నార్మల్ హై స్కూల్ పిల్లాడు, కానీ ఒకరోజు హఠాత్తుగా ఒక కర్స్డ్ ఐటెంని తినడంతో తనలో కింగ్ ఆఫ్ కర్సెస్ అయిన సుకునా ఏర్పడతాడు. దానితో తనని చంపాలని కౌన్సిల్ నిర్ణయించిన యూజీని ఒక సోర్సరర్గా చేద్దామని మోస్ట్ పాపులర్ సెన్సే సతోరు గోజో నిర్ణయించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా మీరు ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నన్ను మళ్ళీ నేను మరొక్కసారి పరిచయం చేసుకుంటా. నేనే ఏ ర్యాంక్ హంటర్ కిమ్ చుల్. ఇప్పుడు ఇది మనకి రెడ్ గేట్ అని తెలిసింది కాబట్టి దీని నుంచి బయటపడే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ ఏదో అమాయకుడిలా దీని నుంచి అందరినీ కాపాడి బయటపడేలా చేస్తా అని అస్సలు చెప్పను. ఈ డంజన్ ఓపెన్ అవ్వాలంటే చాలానే నెలలు పట్టచ్చు. అప్పటి వరకు మనం బతికుంటామని ఏ గ్యారంటీ లేదు. ఒక రెడ్ గేట్ ర్యాంక్ కనీసం బి ర్యాంక్ అయ్యి ఉంటుంది. ఇలాంటి భయంకరమైన చోట ఎక్కువ మందిని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి అందుకోసం డంజన్ని క్లియర్ చేయడానికి నేను నాతో ఒక సపరేట్ టీంని ఫామ్ చేస్తా. వీడసలేం మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడే ఉంటే చలికి చేస్తాం, లేకపోతే ఇందాకలాగా ఎవరైనా దొంగదాడి చేయొచ్చు. నాతో డంజన్ క్లియర్ చేయడం కోసం ఎవరూ రాకపోయినా సరే నేనొక్కడినే వెళ్తా. కాబట్టి నాతో ఎవరు రావాలని కోరుకుంటున్నారో చెప్పండి. పదా, మనందరం కలిసి వెళ్దాం. నేను కూడా నీతో వస్తా. ఒక ఏ ర్యాంక్తో ఉంటే బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అందరూ వాడితోనే వెళ్తారు. నువ్వు రావడానికి వీలు లేదు. అలానే నువ్వు ఇంకా నువ్వు కూడా. ఇది మీ దురదృష్టం అనుకోండి, కానీ సి ర్యాంక్ లేదా దానికన్నా తక్కువ ర్యాంక్ ఉన్న ఎవరైనా నేను నాతో తీసుకెళ్ళలేను. ఈ రెడ్ గేట్లో ఒక్కరోజు గడిపితే బయట లోకంలో అది కేవలం 1 గంట మాత్రమే. వరస్ట్ సిచ్యువేషన్లో మనం బాస్ను ఓడించడానికి లేదా డంజన్ ఓపెన్ అవ్వడానికి ఎన్నో నెలలు పట్టచ్చు.
ఇలాంటి పరిస్థితిలో ఎందుకు పనికిరాని మీలాంటి వాళ్ళని నాతో తీసుకెళ్ళలేను. మేము పనికిరాని వారమా? డిసప్పాయింట్ అవ్వకండి. మేము బాస్ ఓడించే వరకు మీరు బతికి బయటపడగలిగితే మీరు కూడా క్షేమంగా తిరిగి మన లోకానికి చేరొచ్చు. అయినా కానీ ఇది అన్యాయం. ఎక్స్క్యూజ్ మీ, కానీ నేను వాళ్ళ గ్రూప్లో కలవాలనుకుంటే ఏం పర్లేదు కదా? నీకు ఏది నచ్చితే అది చేసుకో. ఒక ఏ ర్యాంక్ వైపు కాకుండా బలహీనులున్న అటువైపు వెళ్ళాలనుకుంటుందా? వాళ్ళపై జాలితోనా? ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి అటు వెళ్ళడం వల్ల ఒక ప్లేస్ ఖాళీ అయింది. కాబట్టి మీ వైపు నుంచి నేను ఇంకొకరిని తీసుకుంటాను. నేను నేను మీతో వస్తాను. కిమ్ చుల్, వాడు ఏ ర్యాంక్, కానీ వాడా బాణాన్ని ఇందాక గ్రహించలేకపోయాడు. నువ్వొక ఈ ర్యాంక్ హంటర్వి కాదు కదా? నేను హంటర్ సాంగ్ జిన్వు నమ్మకం పొందడం కోసం మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, వాడు రీఅవేకెన్ అయ్యాడు సార్. ఖచ్చితంగా చెప్పగలవా? ఏదో ఊహించుకొని చెప్పట్లేదు కదా? నా దగ్గర ఏ ఆధారాలు లేవు, కానీ అయితే నేను నా నమ్మకాన్ని పెట్టగలిగేది కిమ్చుల్ మీద మాత్రమే. మాస్టర్ కూడా తను స్వయంగా జిన్వుని కలుసుకునుంటే నేను చెప్పేది అర్థమయ్యేది. కిమ్చుల్ సులభంగా దీని నుంచి బయటపడతాడు. కిమ్చుల్కి ట్రైనింగ్లో వచ్చిన రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాడు వైట్ టైగర్ మెయిన్ అటాక్ ఫోర్స్ బలం ముందు ఏమాత్రం తీసిపోడు. మంచిదయ్యింది. అయితే వాడినే నమ్ముతున్నా. కిమ్చుల్ ఒక ఏ ర్యాంక్ హంటర్. ఎక్కువ ర్యాంక్ ఉన్న హంటర్స్ మధ్యలో కూడా అతను అంత ఈజీగా పక్కకి తీయగలిగే వ్యక్తి కాదు. అలాంటి ఒక వ్యక్తి కెప్టెన్గా ఉండి అందరినీ ముందుకి నడిపిస్తే ఈ డంజన్ని క్లియర్ చేయడానికి బీ ర్యాంక్ హంటర్సే సరిపోవచ్చేమో. ఏదో కట్టుకథలని బట్టి ఒక ఈ ర్యాంక్ హంటర్ మళ్ళీ ఎవేకెన్ అయ్యాడా? అదే కదా నువ్వు చెప్తున్న సోది. అలాంటి కట్టుకథలేం లేకుండానే మా కిమ్చుల్ వాడికన్నా చాలా గొప్ప హంటర్. ఆగరా, వాళ్ళు బయటపడ్డాక తెలుస్తుంది ఎవరు గొప్ప అనేది. కట్ చేస్తే సడన్గా ఇక్కడికి జిన్వుని వెతుక్కుంటూ డాంగ్సు కూడా చేరుకుంటాడు. ఇక్కడేం జరుగుతుంది? నేనిది ఖచ్చితంగా ఒక సి ర్యాంక్ గేట్ అనే విన్నాను, కానీ ఇదొక ఏ ర్యాంక్ గేట్గా మారిందా? ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్ ఇక్కడెందుకున్నాడు? హ్వాంగ్ డాంగ్సు, నువ్వా? అతను హ్వాంగ్ డాంగ్సూయే కదా, స్కావెంజర్ గిల్డ్కి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్ హ్వాంగ్ డాంగ్సు. నిన్ను చూసి చాలా కాలమైంది బ్యాక్యోన్ హూ. అసలు నువ్వు కొరియాలో ఎందుకున్నావు? నేను ఒక చిన్న పని ఉండడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. చూస్తుంటే ఈ ప్రపంచం నిజంగానే చాలా చిన్నది కదా. ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అసలు ఎక్కడో అమెరికాలో ఉండాల్సిన వ్యక్తికి మా వైట్ టైగర్ గిల్డ్కి చెందిన గేట్ దగ్గర ఏంటి పని? ఈ గేటు మీ గిల్డ్కి చెందిందా? అయితే నేను కూడా నిన్నొకటి అడగాలనుకుంటున్నా. ఆ నీచమైన హంటర్ మీ వైట్ టైగర్ గిల్డ్లో చేరాడా? అసలేం చెయ్యాలని వాడిని మీ గిల్డ్లో చేర్చుకున్నావు? నేను మాట్లాడుతుంది ఆ ఈ ర్యాంక్ బచ్చాగాడి గురించి. ఈ ర్యాంకా? ఎవడి గురించి నువ్వు మాట్లాడుతుంది? గేట్లోకి ఎంటర్ అయిన సాంగ్ జిన్వు గురించి. సాంగ్ జిన్వునా? హ్వాంగ్ డాంగ్సూకి వాడేలా తెలుసు? అరెరే, ఏంటిది? ఇదొక రెడ్ గేట్లా మారిందా? కట్ చేస్తే ఇందాక అమ్మాయి నువ్వొక ఈ ర్యాంక్ హంటర్ కాదు కదా అని అడగడంతో జిన్వు, అయితే నిన్ను కూడా ఒక ప్రశ్న అడగనివ్వు. కొత్త రిక్రూట్స్ అయినా మీరింత ప్రశాంతంగా ఎలా ఉన్నారు? మాకు నేర్పించబడిన మొదటి పాఠం, డంజన్ లోపల ఏమైనా జరగచ్చు, కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. అంతేకాక కిమ్చుల్కి స్పెషల్ కోచింగ్ కూడా ఇచ్చారు. వాడు ఖచ్చితంగా వైట్ టైగర్ గిల్డ్ అటాక్ ఫోర్స్లో చేరతాడు. మేము ఈ దారి వెళ్తున్న మార్గంలో వెళ్తాం. అయితే మేము అడవిలోకి వెళ్తాం. మీకు గుడ్ లక్. మీకు కూడా. అలా అక్కడున్న హంటర్స్ అందరూ 2 బృందాలుగా విడిపోయి చెరొక వైపు బయలుదేరతారు. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పవా? అది వీడు ఖచ్చితంగా కనీసం ఏ ర్యాంక్ అయినా అయ్యుంటాడు. కాదు, ఒకవేళ
ఇదే టైంలో ఇంకో మార్గంలో వెళ్తున్న కిమ్చుల్ గ్రూప్కి ఒక ఎలుగుబంటి దాడి చేసిన గుర్తులు కనిపిస్తాయి. వెర్రోళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే వెయిట్ చేయాల్సింది. చూస్తుంటే ఈ అడివంతా ఐస్ బేర్ టెరిటరీ అనుకుంటా. ఒక ఎక్స్పీరియన్స్ లేని ఈ ర్యాంక్ గాడు తీసుకున్న నిర్ణయం వల్ల పాపం ఆ అమాయకపు హంటర్స్ అందరూ బలైపోతారు. ఆ ఈ ర్యాంక్ గాడికి అసలు సరైన కోచింగ్ అయినా ఇచ్చుంటారంటారా? ఛాన్సే లేదు. వాడు కేవలం ఒక ఈ ర్యాంక్ గాడు. ఒక్క సెకండ్ ఆగు. ఆ టీంలో కొంతమంది సి ర్యాంకులు ఇంకా ఒక బి ర్యాంక్ కూడా ఉన్నారు. కానీ నేను వాడే వాళ్ళ లీడర్ అని ఎందుకు అనుకుంటున్నా? ఏదైనా వాళ్ళు త్వరలోనే చావబోతున్నారు. పదండి, మనమిక ముందుకు సాగుదాం. యుద్ధానికి సిద్ధం కండి. నేను వాడి కోసం అంత దూరం నుంచి వచ్చాను, కానీ వాడిప్పుడు ఒక రెడ్ గేట్లో ఇరుక్కున్నాడా? ఆ సాంగ్ జిన్వు గడి ముఖం చూడాలంటే రాసి పెట్టుండాలేమో. అసలు ఆ జిన్వు ఎవడు? వీళ్ళందరిలో ఇంతలా ఆసక్తి పెంచుతున్నాడు. తిరిగి గేట్ లోపల ఒక పెద్ద ఐస్ బేర్ కిమ్చుల్ గ్రూప్ని అటాక్ చేస్తుంది. దానిని కిమ్చుల్ తన షీల్డ్తో అడ్డుకుంటే ఆ షీల్డ్ ఎంతో బలంగా ఉండడం వల్ల ఆ బేర్ చెయ్యి కూడా విరిగిపోతుంది. దానితో గ్యాప్ ఇవ్వకుండా కిమ్చుల్ ఆ బేర్ని తన గొడ్డలితో నరికేస్తాడు. కెప్టెనా మజాకా? ఊహించినట్టే ఏ ర్యాంక్ హంటర్ అయిన తను మనతో పోలిస్తే వేరే లెవెల్లో ఉన్నాడు. ఆ ఐస్ బేర్స్ అన్నిటినీ దాదాపుగా తను ఒక్కడే ఓడించాడు. మన గ్రూప్ ఉన్న లెవెల్కి ఇన్ని ఐస్ బేర్స్ని ఎదుర్కోగలుగుతున్నామా? పదండి, వాటి నుంచి మాంసాన్ని వేరు చేద్దాం. మనకిక తిండికి ఏదోకా లేదు. దీనితో ఈజీగా మన ఆకలి తీరిపోతుంది. అసలేంటి మీరు మాట్లాడేది? మనం ఈ అడవి నుంచి బయటపడే వరకు మనం ఏమాత్రం రిలాక్స్ అవ్వలేం. ఈ బేర్స్ని ఇంత సులభంగా ఓడించామంటే అది నా వల్లే. నేను లేకపోతే ఇప్పటికే వీళ్ళు వాటికి ఆహారం అయ్యేవారు. అలాగే కెప్టెన్, మీరు చెప్పినట్టే చేస్తాం. ఒక్క క్షణం ఆగు. మనం ఇంకా ముందుకు వెళ్ళకూడదు. ఎందుకని? నీకు కనిపించట్లేదా? ఈ ప్రదేశంలో ఐస్ బేర్స్ తిరుగుతున్నట్టు గుర్తులున్నాయి. కాబట్టి ఈ అడివంతా ఒక ఐస్ బేర్ టెరిటరీ. ఆ క్రూరమైన మృగాలు వచ్చే ముందే మనం వెనక్కి తగ్గితే మంచిది. అయితే ఈ ప్రదేశమంతా పూర్తిగా ఐస్ బేర్స్తో నిండిపోయిందంటున్నావా? నేనేమైనా తప్పుగా చెప్పానా? అవును, అందుకే మనం వెనక్కి తగ్గాలి. కాదు, అందుకే మనం అడవిలోకి వెళ్ళాలి. హా? నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? లేక నీకు చావాలనుందా? ఇది నిజంగానే ఒక ఐస్ బేర్ టెరిటరీ అయితే మనం ఈ అడవిలో ఉన్నంత వరకు వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. ఆ ఐస్ ఎల్ఫ్స్ కన్నా ఈ ఐస్ బేర్స్ ఎంతో బెటర్ కదా. అవును కదా. ఇక్కడ ఇన్ని ఐస్ బేర్స్ ఉన్నాయంటే వాటిని వేటాడే వేటగాళ్ళెవరూ లేరని అర్థం కదా. కాబట్టి వాటికంటే బలమైన మాన్స్టర్స్ని మాత్రం మనం ఎదుర్కోము. ఎందుకని నేను అలా ఆలోచించలేకపోయా? ఏదైనా నీకు అలాంటి బట్టల వల్ల చల్లగా అనిపించట్లేదా? అంటూ జిన్వు తన ఇన్వెంటరీ ఓపెన్ చేసి దాని ద్వారా అందరికీ కోట్లని పంచుతాడు. దానితో అందరూ జిన్వు స్పెషల్ మ్యాజిక్ కూడా వాడగలడా అని షాక్ అయిపోతారు. స్పెషల్ మ్యాజిక్ అంటే ఎవరైనా ఒకటో రెండో ఐటమ్స్ని మాత్రమే సమన్ చేయగలగాలి. కానీ అన్నిటినీ ఎలా సమన్ చేస్తున్నాడు? అసలు ఎవడు వీడు? మిస్టర్, అసలు ఎవరు మీరు? నిన్నెక్కడికి తీసుకొచ్చింది నేనే కాబట్టి నిన్ను కాపాడే బాధ్యత నాదే. కానీ నన్నేమీ అడగద్దు. ఇది మీ అందరికీ కూడా వర్తిస్తుంది. నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగద్దు. నా నుంచి ఏమీ ఆశించద్దు అని జిన్వు చెప్తుండగా సడన్గా ఒక ఐస్ బేర్ ఎంట్రీ ఇస్తుంది. కళ్ళెదురుగా అంత పెద్ద ఐస్ బేర్ని చూసిన అందరూ భయపడిపోతారు. జిన్వు మాటలు నమ్మి ఇక్కడికి రావడం తప్పేమో అని కేకలు పెడతారు. దానితో ఏదో ఒకటి చేసి ముందిక్కడి నుంచి పరుగు తీయాలి అనుకుంటుండగా జిన్వు తనని ఆపి, అసలు నువ్వేం చేస్తున్నావు? నన్నిది క్లియర్గా చెప్పనివ్వు. ఈ మాన్స్టర్స్ అన్నిటినీ నేనొక్కడనే వేటాడతాను. నువ్వు ఎంత శక్తివంతుడివైనా అదొక హై ర్యాంక్ మాన్స్టర్.
అని చెప్తున్నా వినకుండా జిన్వు తను అందరితో కలిసి పోరాడితే లెవెలప్ అవ్వడానికి పాయింట్స్ ఎక్కువ రావేమోనని తన టైటిల్ని మార్చుకొని ఫైట్కి రెడీ అవుతాడు. ఇక్కడ జిన్వు తన టైటిల్ని తిరిగి ఉల్ఫ్ అసాసిన్గా మార్చుకోవడానికి కారణం, ఈ టైటిల్ ఉంటే బీస్ట్ టైప్ మాన్స్టర్స్ని ఎదుర్కోవడంతో తన స్టాట్స్ 40% పెరుగుతాయి. ఇకంతే, ఆ ఐస్ బేర్ జిన్వుని అటాక్ చేయడానికి తన పంజాతో దాడి చేస్తే జిన్వు గాలిలోకి ఎగిరి తన వట్టి చేతులతోనే ఆ ఐస్ బేర్ నెత్తి మీద ఒక్కటిచ్చి ఆ బేర్ని నేల కంటించేస్తాడు. ఆ పంచ్ వల్ల వచ్చిన ఎఫెక్ట్కి అందరూ నోర్లు ఎల్లబెట్టుకొని షాక్ అయిపోతారు. జిన్వు మాత్రం తను ఓడించిన బేర్ మీద స్టైల్గా కూర్చొని లెవెలప్ కూడా అవుతాడు. అసలు ఎవరు నువ్వు? ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, సోలో లెవెలింగ్ సిరీస్ మొత్తంలో ఎంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు అని అడిగా. సో సోలో లెవెలింగ్లో కేవలం కొరియాలోనే జిన్వుతో కలిపి 10 మంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉంటారు. అలా మిగిలిన దేశాల్లో ఉన్న హంటర్స్ అందరినీ కలిపితే సిరీస్ మొత్తంలో 31 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉంటారు. సో కరెక్ట్ ఆన్సర్ 31. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, రెడ్ గేట్ బయట అసలు నీకు ఆ హంటర్ జిన్వుతో ఏంటి పని? దానికోసం ఈ డంజన్ వరకు ఎందుకు వచ్చావు? అది నీకు సంబంధించింది కాదు, ఇది నా ఎంటర్టైన్మెంట్ కోసం. నీ పని ఏదైనా కానీ ఇది రెడ్ గేట్ కాబట్టి ఇక మనం చెయ్యగలిగిందేం లేదు. ఆ గేట్కి అవతల ఒక డంజన్కి బదులు 60 డిగ్రీలకు పైగా మరిగే ఎండలతో ఉన్న ఎడారి, విషపూరికమైన పాములతో నిండిన దట్టమైన అడవి, లేక తీవ్రమైన మంచుతో గడ్డకట్టించే చలి ప్రదేశం ఏమైనా ఉండొచ్చు. వాళ్ళు బతికి బయటపడే ఛాన్స్ కన్నా చచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఆ గేట్కి అవతలేముందో తెలుసుకోవాలని నాకు ఉంది. ఇక్కడికి రావడంతో ఇలాంటి అరుదైన వింతని చూస్తా అనుకోలేదు, కానీ ఇదొక సమస్యలా మారింది. డంజన్ ఓపెన్ అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చెయ్యలేను. సాంగ్ జిన్వు, నీ అదృష్టం బాగుంది. అదొక రెడ్ గేట్ కాబట్టి డాంగ్సో కూడా ఏం చెయ్యలేడు. లేదు, వాడు దాని నుంచి బయటపడితే అప్పుడే వాడి అదృష్టం బాగున్నట్టు. తిరిగి గేట్ లోపల అందరూ కలిసి చలిమంట వేసుకొని తింటూ కబుర్లు చెప్పుకుంటారు. జిన్నా ఇంట్లో చదవడం తప్ప ఏం చెయ్యదా? నేను విన్న పుకార్లు బట్టి తను బెడ్రూమ్లో గోడల మీద కూడా డిక్షనరీలు అంటించుకుంటుందంట కదా? లేదు, తను కూడా మీ అందరిలాగే ఇంటికి తిరిగి వచ్చాక ఆడుకొని తినేసి పడుకుంటుంది. ఇంటి దగ్గర తను ఎప్పుడూ ఫ్రైడ్ చికెన్ని ఇష్టపడుతూ నిద్రమత్తులోనే ఉంటుంది. అబద్ధాలు చెప్పకండి. మరి తనకి అంత మంచి మార్కులు ఎలా వస్తున్నాయి? అది నేను కూడా నమ్మలేకపోతున్నా. చిన్నప్పుడు తను నాతో కలిసి చాలా ఆడుకునేది, కానీ తనకి మార్కులు మాత్రం బాగానే వచ్చేవి. మనపై ఆ ఐస్ బేర్లు చేసే అటాక్లు తగ్గాయి కదా, ఎందుకంటే వాటి సంగతి మన కెప్టెన్ చూసుకున్నాడు. అవును, ఆయన కేవలం ఒంటి చేత్తోనే ఒక ఐస్ బేర్ను ఓడించాడు. ఏంటి మిస్టర్, ఎక్కడికి వెళ్తున్నారు? తినడం పూర్తయింది కాబట్టి ఇక నేను ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటి, గేట్లో ఉండగా ఎక్సర్సైజా? నేను అలా చెయ్యకపోతే పెనాల్టీ ఉంటుంది. నిజంగానే చాలా వింతగా ఉన్నాడు. అలా జిన్వు తన ఎక్సర్సైజ్ని మొదలుపెట్టి, ఒకవేళ తను అలా చెయ్యకుండా తన డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల పెనాల్టీ జోన్కి టెలిపోర్ట్ అయితే తన గ్రూప్లో ఉన్న అందరికీ ప్రమాదం అనుకుంటాడు. అలా ఎక్సర్సైజ్తో బాడీ హీట్ ఎక్కడం వల్ల వేటకి బయలుదేరతాడు. అలా తన వేట కోసం ఒక గుహని చేరుకుంటాడు. అక్కడ ఏముందా అని గుహలోకి చూస్తే ఎన్నో ఐస్ బేర్స్ కనిపిస్తాయి. మీ సంఖ్య దాదాపుగా ఒకేలా ఉంది, ఇక బయటికి రండి అనడంతో తన కాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద షాడోలా ఏర్పడి, ఆ షాడో నుంచి తను ముందుగా తన షాడో ఆర్మీలో చేర్చుకున్న మాన్స్టర్స్ ఒక్కొక్కటిగా పైకి లేస్తాయి. ఇదే కదా మీ అందరికీ నేను ఇస్తున్న ఫస్ట్ మిషన్ అనడంతో యుద్ధానికి సిద్ధమైన జిన్వు షాడో ఆర్మీని చూస్తాం.
ఇక వెళ్ళి వేట మొదలు పెట్టండి అనడంతో ఇక ఆ ఐస్ బేర్స్కి జిన్వు షాడో ఆర్మీకి యుద్ధం మొదలవుతుంది. ఐస్ బేర్ పంజాలతో సోల్డియర్స్ కత్తులు ఢీకొంటాయి. దానితో ఒక బీభత్సమైన యుద్ధం మొదలవుతుంది. ఐస్ బేర్ దెబ్బకి షాడో సోల్డియర్స్ అంతమైనా ఏం కానట్టు మళ్ళీ రీజనరేట్ అయ్యి పోరాడతారు. అది సరిపోదన్నట్టు దూరం నుంచి మేజ్ సోల్డియర్స్ వాటి శక్తి అంతా సేకరించి బలమైన ఫైర్ స్పెల్స్ వాడి బేర్స్పై దాడి చేస్తాయి. శక్తివంతమైన ఫైర్ పవర్ ఉన్న మెజిషియన్సా, దానికి తోడు తిరుగులేని రీజనరేషన్. ఈ షాడో సోల్డియర్స్ బలం నేను ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉంది. ఈ అంతులేని రీజనరేషన్తో దాదాపు నా సోల్డియర్స్ అమరులుగా మారచ్చు, కానీ ఇది నా మానాన్ని వాడుకుంటుంది అనడంతో తగ్గుతున్న జిన్వు ఎంపీని చూస్తాం. ఇదే టైంలో కంటిపై ఘాట్లతో బేర్ మాన్స్టర్స్ కంటే చాలా పెద్ద ఐస్ బేర్ వస్తుంది. చూస్తుంటే వాటి లీడర్ వచ్చినట్టుంది అంటుండగా ఆ బేర్ షాడో ఆర్మీని అటాక్ చేయడంతో జిన్వు ఎంపీ పూర్తిగా అయిపోతుంది. దానితో జిన్వు మానా అయిపోవడం వల్ల షాడో మాన్స్టర్స్ ఇక రీజనరేట్ అవ్వలేవు అని సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ఇక దానితో మన హీరో జిన్వు తన షాడో ఆర్మీ నుంచి ఈగ్రిస్ని రప్పిస్తాడు. ఇకంతే తన రాజు జిన్వు ఆజ్ఞ వేయడంతో ఈగ్రిస్ ఆ ఐస్ బేర్ని ఎదుర్కోవడానికి తన ఖడ్గాన్ని సిద్ధం చేసి ఫుల్ స్పీడ్లో దూసుకెళ్తాడు. ఆ బేర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ బేర్ ఎంతలా తన పంజాతో అటాక్ చేద్దామన్నా ఈగ్రిస్ స్పీడ్ని ఏమాత్రం అందుకోలేకపోతుంది. తప్పించుకున్న ఈగ్రిస్ ఆ బేర్ చేతిని పొడిచి పూర్తిగా చీరేస్తాడు. తన ఫుల్ స్పీడ్లో ఆ బేర్ వెనక్కి దూసుకెళ్ళి దాని కాళ్ళు కూడా నరికేస్తాడు. ఈగ్రిస్ అంత ఈజీగా అలాంటి మాన్స్టర్తో తలపడ్డం చూసిన జిన్వు షాక్ అయిపోతాడు. ఏం చెయ్యలేక నొప్పితో ఆ బేర్ అరుస్తుండగా ఈగ్రిస్ వెంటనే తన ఫుల్ స్పీడ్లో గాలిలోకి దూసుకెళ్ళి తన ఖడ్గంతో ఒకే ఒక్క వేటుకి ఆ బేర్ బాడీ నుంచి దాని తలని వేరు చేస్తాడు. అది సరిపోదన్నట్టు ఆ బేర్ తలని పట్టుకొని తన రాజు జిన్వు పాదాల దగ్గరికి చేర్చి జిన్వు ముందు మోకరిల్లుతాడు. ఇదంతా తన కళ్ళారా చూసిన జిన్వు అప్పుడు ఈగ్రిస్ తన ఖడ్గాన్ని వాడుంటే తను గెలిచే ఛాన్స్ కొంచెమైనా ఉండేదా అనుకుని షాక్ అవుతాడు. ఇప్పుడు నేనున్న లెవెల్కి వీడితో సమానంగా ఉన్నానా, లేదా వీడింకా నన్ను మించిన లెవెల్లో ఉన్నాడా అనుకుంటాడు. చాలా బాగా పోరాడావు, ఇక దీనిని కూడా నా షాడో సోల్డియర్గా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది, ఇక మేలుకో అన్న మాటకి ఆ చచ్చిన బేర్ శవంలో నుంచి దాని షాడో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అంతటితో ఆగకుండా ఇంకా చాలా బేర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తన షాడో ఆర్మీని మరింత పెంచుకుంటాడు. అలా తన ఆర్మీ మరింత బలంగా మారడం చూసిన జిన్వు ఇది చాలా మంచిదనుకుంటాడు. ఇదే టైంలో రెడ్ గేట్ బయట అప్పుడే 3 గంటలు గడవడంతో గేట్ లోపల 3 రోజులు గడిచిపోయి ఉంటాయి కాబట్టి బలహీనమైన హంటర్స్ అందరూ ఆ వాతావరణానికి ఆల్రెడీ చనిపోయి ఉంటారనుకుంటారు. ఒకవేళ ఆ వాతావరణానికి అలవాటు పడ్డా తిండి లేకపోవడం వల్ల సి ర్యాంక్ లేదా అంతకైనా తక్కువ హంటర్స్ అందరూ ఖచ్చితంగా చనిపోయి ఉంటారని ఎస్ ర్యాంక్ హంటర్ బేక్ వివరిస్తాడు. అయితే సాంగ్ జిన్వో కూడా చనిపోయి ఉంటాడా? ఇక్కడ దాకా వచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నా. లేదు, ఆలోచించి చూస్తే నువ్వు సాంగ్ జిన్వు నీ వైట్ టైగర్ గిల్డ్లో ఒకడు కాదు అని చెప్పావు కదా, అయితే మరి వాడు దాని లోపలెందుకున్నాడు? నాకు తనతో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. తను ఒక సి ర్యాంక్ గేట్లో పాల్గొనడానికి నా సాయం కోరాడు, కాబట్టి నేను దానికి ఒప్పుకొని ఇక్కడ అందరికీ పరిచయం చేశాను. చీఫ్ ఆన్ ఎందుకని సాంగ్ జిన్వు గురించి నిజాన్ని దాస్తున్నారు? అంటే వాడి గురించి అందరికీ నిజం తెలియడం సమస్యగా మారుతుందా?
అంతేకాక ఒక ఏ ర్యాంక్ హంటర్ గురించి ఎక్కడో విదేశాల్లో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్ హ్వాంగ్ దోంగ్సూకి ఎలా తెలిసింది? అయితే ఇక నేను చేసేదేం లేదు అని అంటాననుకున్నావు కదా. చాలా కాలంగా ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితులని గ్రహించడంలో నాకు మంచి టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో తేడాగా ఉందని చెప్పగలను. నిజం చెప్పు, నువ్వేం దాస్తున్నావు అంటుండగా బేక్ డాంగ్సో చేతిని పట్టుకొని, హ్వాంగ్ దోంగ్సు, మర్యాదగా నీ చేతిని నా గిల్డ్ మెంబర్ మీద నుంచి తీయి. నాకే ఆజ్ఞలు వేస్తున్నావా? అయితే ఏంటి అని తన పవర్ పెంచడంతో చుట్టూ ఓరాతో మెరిసిపోతాడు. వీల్లేదు, ఇదిలానే కొనసాగితే ఇద్దరు ఎస్ ర్యాంక్స్ టీ కొనే అవకాశం ఉంది. కట్ చేస్తే రెడ్ గేట్ లోపల మంచుకి బిగుసుకుపోయి తన గొడ్డలి విరిగిపోయి తన షీల్డ్ పూర్తిగా ముక్కలైపోయి ఒక పెద్ద ఎటీ మాన్స్టర్ ముందున్న కిమ్చుల్ని చూస్తాం. వీల్లేదు, నేను కిమ్చుల్ అనే నేను ఓడిపోవడమా అనుకుంటుండగా తన వెనకాల ఇంకొన్ని ఎటీ మాన్స్టర్స్ తన గ్రూప్ని అటాక్ చేస్తూ వాళ్ళని తింటూ గుజ్జు గుజ్జుగా నలిపేస్తాయి. కొన ప్రాణంతో ఉన్న కొంతమంది కాపాడమని వేడుకుంటారు. అసలు ఇలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకరోజు నేను వైట్ టైగర్ గిల్డ్ ఎలీట్లో ఒకటిగా అవ్వాల్సిన వాణ్ణి. ఒక ఎలీట్ అవ్వడం కోసం చాలా కోచింగ్ కూడా తీసుకున్నా, కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యానా? ఆహారం ఉండుంటే నేను దీనిని యాక్సెప్ట్ చెయ్యలేను. ఒకవేళ ఆహారం ఉండుంటే ఆహారం లేకపోవడం నా తప్పు కాదు కదా. లేదు, కానీ ఒక కెప్టెన్గా ఇది నా బాధ్యత కదా. నేనే కెప్టెన్ని, నేను కెప్టెన్ని అనుకుంటుండగా ఒక ఐసు బాణం దూసుకొస్తూ వెనుకున్న హంటర్కి తగులుతుంది. దానితో కిమ్చుల్ షాక్ అయిపోతాడు. ఏంటి, హియక్కీనా అనుకుంటూ తన వైపుగా వస్తున్న హియక్కీ ఆర్మీని చూసి కిమ్చుల్ భయంతో బిగుసుకుపోతాడు. తన పక్కన ఇంకా కొన ప్రాణంతో ఉన్న ఒకడు కాపాడమని వేడుకుంటుంటే సడన్గా ఒక ఐసు బాణం వచ్చి తన తలలోకి దిగుతుంది. దెబ్బకి భయంతో బిగుసుకుపోయి కదలలేకపోతున్న కిమ్చుల్ దగ్గరికి హియక్కీ వచ్చి సైకోలా నవ్వుతుంది. ఇక దానితో పెద్ద కేకలు పెడుతూ ఏ ర్యాంక్ హంటర్ అని ఫుల్ పొగరుతో ఉన్న కిమ్చుల్ భయపడుతూ పరుగు తీస్తాడు. నాకు తెలిసి ప్యాంటు కూడా తడిచిపోయి ఉంటుందేమో. తన వెనకాలే గుర్రంపై ఎంటర్ అయిన హియక్కీ ఆర్మీని చూస్తాం. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? మన హీరో జిన్వు నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నాడు? హియక్కీలని ఎదుర్కొంటాడా? డంజన్ క్లియర్ చేసి అందరితో కలిసి బయట పడతాడా? రెడ్ గేట్ బయట ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇద్దరూ తలపడిపోతున్నారా? ఒకవేళ తలపడితే ఎవరు గెలుస్తారు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, కొరియన్ మాన్వా ప్రకారం మన హీరో పేరు సాంగ్ జిన్వు, కానీ జపనీస్లో మన హీరో పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.